ఓటీటీలు తగ్గిపోయినాయి అంటున్నారు. అవును. ఇప్పుడు 'వారణాసి' గాని సెట్స్ మీద ఉన్నాయి. 'వారణాసి' గాని, 'స్పిరిట్' గాని ఇవన్నీ చూసుకుంటే దేనికి కూడా ఓటీటీ క్లోజ్ అయిందన్న ఇది లేదు. అవునవును. బట్ ఒకప్పుడు 'వారణాసికి' 600,00,00,000 కడిగితే 900,00,00,000 చెప్పారని ఇయన్నీ అన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారం వీటికి నెక్స్ట్ ఎలా ఉంటది? వీటి కలెక్షన్స్ ఎలా లేదండి. ఉంటాయి వీటికి? 'వారణాసి' అవనండి, ఎనీ పెద్ద సినిమా అవనండి, ఇప్పుడు ఎందుకు క్లోజ్ అవ్వలేదంటే రీజన్ ఇదే నెగోషియేషన్సే జరుగుతున్నాయి. హ్మ్. మనం స్టార్ట్ చేసినప్పుడు మన ఎక్స్‌పెక్టేషన్స్ ఒకటి రాసుకుంటాం కదా! ఓటీటీ నుంచి ఇంత రికవర్ అవుద్దని. హ్మ్. ఈ షూటింగ్ జరిగే ప్రాసెస్‌లలో నంబర్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. హ్మ్. అది ఎనీ ఫిల్మ్, ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఫిల్మ్, అన్ని సినిమాలు జరుగుతున్నాయి. హ్మ్. నేను 'సంతోష్ శోభన్' సినిమా చేస్తున్నా, 'సంగీత్ శోభన్' సినిమా చేస్తున్నా కూడా మాకు లాస్ట్ సినిమా ఉన్న రేట్ ఇప్పుడు ఉండదు. ఆ హ్మ్. డిస్కషన్స్ జరుగుతున్నాయండి. హ్మ్. ఎందుకనంటారు? అంటే ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? రీజన్ ఏం చెప్తున్నారు? అదే అప్పట్లో అంటే ఫ్యాన్సీ నంబర్‌లు ఇచ్చి కొన్నారు. హ్మ్. ఇప్పుడు అంత ఫ్యాన్సీ నంబర్‌లు కాకుండా ఒకటిస్తున్నారు. బట్ థియేట్రికల్‌గా పే ఆఫ్ అవుతాయి. ఇంకా అంతే అండి. హ్మ్. ఆ డిఫరెన్స్ అనేది థియేట్రికల్‌గా గట్టిగా పే ఆఫ్ అవుతుంది. సినిమా బావుంటే స్కై ఈస్ ద లిమిట్ కాబట్టి హ్మ్. అంతే అండి. నడుస్తుందంటారు. నడుస్తుందండి. ఇప్పుడు సినిమాలకి ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఎక్కువ కాలం సెట్స్ మీద ఉండిపోవడం అనేది. ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అంటారు. నిజంగా అంత అవసరమా అంటే, ఇప్పుడు అదే రేంజ్ సినిమాని సంవత్సరంలో తీసుకొచ్చేస్తున్నోళ్ళు కూడా ఉన్నారు. దాన్ని 2 ఏళ్ళు, 3 ఏళ్ళు సెట్స్ మీద ఉంచి చేస్తున్నోళ్ళు కూడా ఉన్నారు. సో, దాన్ని ఎలా చూడాలి? అదే మేజర్‌గా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద దరిద్రం అదే. హ్మ్. ఎవడు తిట్టుకున్నా పర్లేదు గానీ సినిమా అనేది స్టార్ట్ టు ఎండ్ ఒక 10 మంత్స్‌లో అయిపోవాలండి. సరే హ్మ్. పెద్ద సినిమా అంటే 1 ఇయర్ అండి. హ్మ్. లేదా ఒక 2 నెలలు అటు ఇటు. హ్మ్. అంతేగాని అసలు అంటే రాజమౌళి గారిని ఏదో ఇదని కాదు గానీ, ఆయన సినిమాకి టైం పట్టొచ్చు రిసర్చ్‌కి వాటికి గానీ, మేజర్‌గా హీరోలు బ్లాక్ అయిపోతున్నారు. హ్మ్. ఒక రాజమౌళి గారినో, 'సుకుమార్' ఒకళ్ళిద్దరిని గారు సుకుమార్ ఎవరైనా. గారిని ఇద్దరిని ఎగ్జామ్షన్ ఇస్తే, హ్మ్. వేరే సినిమాలు గూడా సంవత్సరాలు సంవత్సరాలు తీయడం వల్ల హ్మ్. ప్రాజెక్ట్ కాస్ట్‌లు పెరిగిపోతున్నాయి. హ్మ్. ఆడియన్స్‌కి గూడా, ఫ్యాన్స్‌కి గూడా వాళ్ళు అభిమానించే హీరోలు బిగ్ స్క్రీన్ మీద రావడానికి టైం పడుతుంది. హ్మ్. ఈ ప్రాబ్లమ్స్ తగ్గితే నంబర్ ఆఫ్ సినిమాలు పెరుగుతూ వెళ్తుంటే, ఫాస్ట్‌గా సినిమాలు రావడం ఉంటే, కొంచెం ఖర్చు తగ్గుతది. ఆడియన్స్‌కి గూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు రీజన్స్ అపార్ట్, మహేష్ బాబు గారి సినిమా వచ్చి ఎన్ని రోజులైంది? బన్నీ గారి సినిమా వచ్చి ఎన్ని రోజులైంది? హ్మ్. అవును. ఇది ప్రాబ్లమ్. ఇప్పుడు 'చరణ్' గారి సినిమా 'గేమ్ చేంజర్' ఎప్పుడొచ్చింది? అదే చాలా డిలేడ్‌గా ఎళ్ళింది. ఎందుకంటే హ్మ్. 'శంకర్' గారి వేరే రీజన్ వల్ల, హ్మ్. వేరే ప్రాజెక్ట్ వల్ల డిలే అయింది. హ్మ్. 'గేమ్ చేంజర్' తర్వాత 'పెద్ది' ఎప్పుడొచ్చింది? హ్మ్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యి ఎప్పుడొస్తది? హ్మ్. సో, టైమ్ ఫ్రేమ్ అనేది తగ్గించుకుంటూ ఎళ్తే అందరికీ బెటర్ అండి. ఇప్పుడు మనం హ్మ్. రెమ్యూనరేషన్‌లు తగ్గించమని అడగట్లే. ఒక రకంగా నాకు తెలిసి అంటే ఓటీటీ అనే కంఫర్టే ఇవన్నీ వీటన్నిటికి కారణం నాకు తెలిసి. అంటే అంతే. అపార్ట్ అంతే. ఫ్రమ్ అంతే. అంటే థియేటర్ విండో తగ్గిపోవడం అనేది పక్కన పెడితే, అంటే రెమ్యునరేషన్‌లు పెరగడానికి గాని, ఎక్కువ లగ్జరియస్‌గా ఒక మనం 3 ఏళ్ల సినిమా తీసినా కూడా ఉంటారు. అది అన్నిట్లికి కూడా ఓటీటీ అనేదే మేజరు. అంటే అంటే నేననేది హీరోల వలన లేట్ అవ్వదు ఎప్పుడు లేట్ సినిమా. ఎప్పుడవ్వదు. హీరోలు పాపం బ్లాక్ హీరోలు అయిపోతున్నారు. హీరోల వలన లేట్ అవుతుంది. నేననేదేంటంటే, ఎక్కడ లేట్ అవుద్దంటే, హీరోల ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటే వాళ్ళు ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఆగుతారు. అది తప్ప అంటే ఒక ప్రాసెస్సే లీజర్‌గా జరుగుతుంది గదా! అవును. టైమ్ ఫ్రేమ్ అనేది తగ్గిస్తే హ్మ్. ఇండస్ట్రీ కొంచెం బెటర్‌గా రివైవ్ అవుద్ది. హ్మ్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ 4 వీక్స్ విండోనేం మార్చలేము. ఆడియన్స్‌ని థియేటర్‌కి తగ్గిపోతున్నప్పుడు మనం దాన్నేమి ఇంటింటికెళ్ళి ఎవరిని తీసుకురాలేం కరెక్టే. గానీ అంటే ఇప్పుడు మీరు 4 వీక్స్ విండో అని మాట్లాడితే, ఇప్పుడు అంటే 200 ఇచ్చినప్పుడు మనం వాడి మాట ఖచ్చితంగా వినాలి యాక్చువల్‌గా. అవును. అవును. బట్ వాడే నేను రూ. 100, రూ. 50 ఇస్తానన్నప్పుడు కూడా ఎందుకు ఇనాల్సొస్తుంది? అంటే ఇప్పుడు ఆ 50 గూడా మనకవసరం గదా! ఆ! వాడివ్వను అంటే మనకి వెయిట్ చేసే ఓపికనో ఏదో లేదు గదా! లేదు. బట్ షరతులు పెట్టొచ్చు కదా! ఇప్పుడు 200 అంటే షరతులు పెట్టడానికి లేదు. అది ఆన్ స్పాట్ మనం ఓటీటీ వాడికి ఎవడు షరతులు పెట్టలేడండి. పెట్టలేడా? ప్రెజెంట్ ఉన్న పరిస్థితిలో ఏంటంటే, హ్మ్. ఉన్న నలుగురు ఓటీటీల దగ్గర మనమే తిరుగుతున్నాం. అండ్ ఈ నలుగురు ఓటీటీలు ఎప్పుడు రేస్‌లో ఉండరు. హ్మ్. వీళ్ళేంటి ఒక 3 నెలలు వీడు అగ్రెసివ్‌గా ఉంటాడు. దీని తర్వాత నా బడ్జెట్‌లు అయిపోయాయి అంటాడు. ఇంకొకడొచ్చి ఇంకో 3 నెలలు ఈడు అగ్రెసివ్‌గా ఉంటాడు. హ్మ్. సో, ఎప్పుడు మార్కెట్‌లో ఆ మంత్ కొనే అగ్రెసివ్ ప్లేయర్ ఒకడే ఉంటాడు. హ్మ్. సో, సంవత్సరం పొడవునా వాళ్ళు గూడా అప్స్ అండ్ డౌన్స్‌లో ఉన్నారు. హ్మ్. అండ్ వాళ్ళు గూడా ఇప్పుడు తెలుగు సినిమాలు ఒక మంత్ అంతా తెలుగు సినిమాలు కొన్నారనుకోండి, ఎవడో తమిళ్ సినిమాలు కొనడం ఆపేస్తారు. హ్మ్. ఎందుకంటే ఇవే అక్కడ డబ్బయిపోతున్నాయి గాబట్టి. యెస్. అలా లాంగ్వేజెస్ మీద దాని మీద ఓటీటీలని మనం ప్రెజెంట్ అయితే అడుక్కునే పరిస్థితిలో ఉన్నాం గానీ, శాసించే పరిస్థితిలో మనం లేము. హ్మ్. అది ఇంకా వస్తదని గూడా నేను అనుకోవట్లే. యెస్. అంటే ఇప్పుడు ఇంకోటేంటంటే ఓటీటీలకొచ్చేసరికి ఇంకొక ఎక్కువగా వినిపించేదేంటంటే, వాడిచ్చిన డేట్ మిస్ అయితే గనక
ఫైన్ వేస్తాం అనేది ఉంటుంది కదా అంటే ఏదో అంతే కదండి. అంటే ఇప్పుడు చాలామంది డేట్‌లో కమిట్ అవుతున్నారు. ఆ డేట్‌లోకి ఏయట్లేదు. మరి వాడికి గూడా అరే కొంచెం భయం ఉండాలి అంటే ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి రీజన్ ఈ క్లాస్ పెడుతున్నాడు. నువ్వు ఈ డేట్‌కి ఏయకపోతే నేను ఇంత కట్ చేస్తా. నేను ఈ కమిట్ అయిన డబ్బుల్లో అనేది ఇది వరకా అంటే నాకు నాలెడ్జ్ సినిమాలు చూడడం మొదలుపెట్టి తెలిసిన తర్వాత ఏదన్నా ఒక డేట్‌కి సినిమా వస్తదంటే వచ్చేసేది. అవును. ఏదన్నా సంవత్సరం మొత్తం మీద డిలే అయితే 2, 3 సినిమాలు డిలే అయ్యాయి. అవును. బట్ ఇప్పుడు సంవత్సరం మొత్తం మీద ఏదన్నా 2, 3 సినిమాలు మాత్రం టైంకి వస్తున్నాయి. మిగతా అన్నీ డిలే అవుతున్నాయి కదా! అసలు ఆ 2, 3 కూడా రావట్లేదని నా ఫీలింగ్. అదే ఆళ్ళు కూడా ఎందుకని అంటారు? అదే అండి. మన ఫిల్మ్ మేకింగ్ అనే ప్రాసెస్‌ని మనం చాలా కంఫర్టబుల్‌గా, లగ్జరియస్‌గా చేస్తున్నామండి. ఇంకా హ్మ్. ఎవడైనా ఫీల్ అవుతాడేమో గానీ చాలా బద్ధకంగా చేస్తున్నాం హ్మ్. హానెస్ట్‌గా చెప్పాలంటే. హ్మ్. హ్మ్. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటే టైమ్ ఫ్రేమ్ తగ్గుతదండి. అప్పుడు హ్మ్. అన్ని కమిట్మెంట్స్ ప్రకారం వస్తాయండి. హ్మ్. హ్మ్. అంటే క్వాలిటీ కోసం లేట్ అవుతుంది అని వాదిస్తారు. హ్మ్. అంటే ఇంతకుముందు సినిమాలు క్వాలిటీలు లేవా? హ్మ్. అప్పుడు గూడా మీరన్నట్టు అప్పుడు చెప్పిన డేట్‌లలో అవును. వచ్చినప్పుడు మరి క్వాలిటీలు లేవా? ఎందుకు ఇప్పుడు అనిల్ రావిపూడి ఆ! గారు తీయట్లేదా? అంతే. 4 నెలలు, ఆ! 5 నెలల్లో అంతే సినిమా బెస్ట్ తీస్తున్నారు. ఎగ్జాంపుల్. చెప్పిన టైంకి రిలీజ్ సినిమా ఇవ్వాలి. హ్మ్. ముందు ప్లాన్ జేసుకోవాలి. హ్మ్. ప్లానింగ్‌లో హ్మ్. ఓకే. పొరపాటున ఇదేమైనా డిలే అవుతే బ్యాకప్ ఇక్కడ సదురుకోవాలి అనేది బ్యాకప్ ప్లాన్స్ ఉంచుకోవాలి. హ్మ్. ఓటీటీలు గూడా ఫెడప్ అయిపోయి ఉన్నాయి. మనం జెప్పే ఇప్పుడెందుకు ఆ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకారం నేను థియేటర్‌కి రిలీజ్ చేయాల్సొస్తుంది అనేది అంటుంది ఇదే రీజను. మరి హ్మ్. వాళ్ళు ఫెడప్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళు కార్పొరేటు. హ్మ్. ఇప్పుడు మీరు సినిమా అమ్మడానికెళ్లారు. నేను సినిమా అమ్మడానికెళ్ళా. నన్నడుగుతారు సెప్టెంబర్ 5 అని నేను జెప్తా. హ్మ్. మీరు అదే డేట్ చెప్తే కాదమ్మా నేను సెప్టెంబర్ 5 ఒకటి కమిట్ అయ్యాను. నువ్వు నెక్స్ట్ డేట్ పెట్టుకో అంటే అక్టోబర్ మీరేదో 11థ్ అని ఆ! అంటారు. ఇప్పుడు నేను 5థ్‌కి రాలేదనుకోండి. ఆ! మరి మిమ్మల్ని కూడా పాడు చేసుకున్నట్టేగా వాళ్ళు. అవునవును. సడెన్‌గా మీరు ప్రీపోన్ చేసుకోలేరు గదా! అవును. సో, ఆ డేట్‌కి రాకపోతే మరి ఎవడు నష్టపోతున్నాడు? వాడి ప్లాట్‌ఫార్మ్‌లో వాడి రెవెన్యూ పోతుంది గదా! ఆ! వాడి వ్యూవర్‌షిప్ తగ్గిపోద్ది గదా! యెస్. ఆ! సో, చెప్పిన మాటకి రావాలి. నువ్వు హ్మ్. ముందే నేను ఈ డేట్‌కి రావాలంటే ఇంకో డేట్ అని పెట్టుకో. హ్మ్. బట్ ఒకసారి మాట తప్పినా కూడా వాళ్ళు క్షమిస్తారేమో గానీ, ప్రతి సినిమాకి 4 సార్లు మాట తప్పుతుంటే ఇంక వాడు కూడా ఏం చేస్తాడో పాయింట్‌కి. ఎంతేస్తారండి ఫైన్ ఎలా ఉంటే ఫైన్ ఏం లేదండి. డిడక్ట్ అదే చేస్తున్నారు. డైరెక్షన్ ఎంత ఇప్పుడు ఆ 10%, 20% అంటే పాపం టు బీ వెరీ హానెస్ట్ నాకు తెలిసి ఇప్పటివరకు ఏ సినిమాకి డేట్ పోస్ట్‌పోన్ చేయడం వల్ల చేయలేదు. బెదిరిస్తున్నారు. కండిషన్స్ ఆఫ్ క్లాజులు పెడుతున్నారు. బట్ లాస్ట్‌లో పాపం హ్యుమానిటీ గ్రౌండ్‌లో ఏ ఓటీటీ వాళ్ళైనా కన్సిడర్ చేసి ఇచ్చేస్తున్నారు. హ్మ్. హ్మ్. అదేమీ ఇప్పటివరకు జరగలేదు నాకు తెలిసైతే. హ్మ్. బట్ యెస్. ఆ కండిషన్‌లయితే పెడుతున్నారు.